హాయ్ ఫ్రెండ్స్, మీకు మంచి రెసిపీ చూపించబోతున్నాను. డైటింగ్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సినిమా యాక్టర్స్ వాళ్ళు కూడా దీన్ని తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం చూద్దాం. మనం ఒక గిన్నెలో ఒక 3 స్పూన్స్ సబ్జా సీడ్స్ వేసుకుంటున్నాము. వేసుకొని అందులో కొంచెం వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ అలా నానినా సరిపోతుంది. సబ్జా సీడ్స్ ఉబ్బుతాయి. ఇది పెరుగు డైటింగ్లో ఉన్నప్పుడు రైస్ తినకుండా అలా కీటో డైట్లు ఇలా కార్బ్స్ తగ్గించాలనుకునే వాళ్ళు పెరుగన్నాన్ని మిస్ అవ్వకుండా ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఇలా ఉబ్బిన తర్వాత ఇలా అవుతాయి. ఇది డైటింగ్లో ఉన్నప్పుడు బాగా ఉపయోగపడుతుంది. తర్వాత తాలింపు పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ గీ వేసి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఇంకా ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి పచ్చిశనగపప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచి ఈ మిశ్రమాన్ని అంతా అంటే ఈ తాలింపునంతా కూడా మనం ఆ చియా సీడ్స్లో వేసుకొని 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ పెరిగేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సేమ్ మనం పెరుగన్నం తిన్న ఫీలింగే కలుగుతుంది మనకి. ఒంటికి కూడా చలవ. డైటింగ్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.